Hello everyone. This is Purnachandra Bandaru and I work as a software engineer for a US-based startup. ఈ వీడియో మన 2035 రోడ్ మ్యాప్ సిరీస్ లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఆల్రెడీ స్టాప్ లెర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ అని ఒక వీడియో మన ఛానల్లో పెట్టాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఆర్ ఎల్స్ పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో చూడండి. సో వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ వీడియోలో ఏముందో ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. సో మీరు ఈ వీడియోపై మీ టైం ఇన్వెస్ట్ చేయాలా లేదా అని మీకే క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో నేను ఏవైతే టాప్ 5 స్కిల్స్ ఏఐని తట్టుకొని నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు రిలవెంట్ ఉంటుందో అండ్ ఏ స్కిల్స్ అయితే మీరు కంప్లీట్ గా ఇగ్నోర్ చేయాలో బికాస్ ఇంకో 2 to 3 ఇయర్స్ లో ఆ రోల్స్ అనేవి కంప్లీట్ గా ఏఐ అనేది టేక్ ఓవర్ చేస్తుంది. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే రిలవెంట్ టెక్ స్కిల్స్ నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీరు మీ కెరీర్ ని ఏ డైరెక్షన్ లో తీసుకెళ్లాలో మీకే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కొన్ని వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి బికాస్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇంక లేట్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ లిస్ట్ లో మన ఫస్ట్ స్కిల్ ఆర్ కెరీర్ ఆప్షన్ ఏఐ ఎంఎల్ ఇంజనీర్. అండ్ ఈ ఏఐ వరల్డ్ లో హౌ కెన్ ఐ నాట్ మెన్షన్ దిస్ స్కిల్? మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఏఐ ఈస్ ద ప్రెసెంట్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ ద ఫ్యూచర్. సో మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఎయిదర్ ఏఐ కి అడాప్ట్ అవడం లేకపోతే ఏఐ మనల్ని ఏం చేస్తుందని ఇగ్నోర్ చేయడం. అండ్ ఐఎమ్ షూర్ తెలివైన వాళ్ళు ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షన్ ప్రిఫర్ చేస్తారని, దట్ ఈస్ లెర్నింగ్ అండ్ అడాప్టింగ్ టు ఏఐ. అదేంటి బ్రో లెర్నింగ్ అండ్ అడాప్టింగ్ అంటే? సి ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్ టు లెర్న్ అబౌట్ ఏఐ అండ్ బిల్డ్ న్యూ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. సో కొంతమంది కంప్లీట్ గా స్క్రాచ్ నుండి ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని ఎలా బిల్డ్ చేయాలో ఆ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అండ్ కొంతమంది ఆల్రెడీ బిల్డ్ చేసిన ఏఐ మోడల్స్ ని ఎలా వాళ్ళ వర్క్ ఫ్లో లో ఇంటిగ్రేట్ చేయాలో నేర్చుకోవచ్చు. అర్థం కాలేదు కదా? నాకు తెలుసు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ మనం ఏ అండ్ ఎంఎల్ మోడల్స్ ని ఎలా స్క్రాచ్ నుండి బిల్డ్ చేయాలో, వాటికి మనకి ఏం స్కిల్స్ నేర్చుకోవాలో అవి చెప్తాను. తర్వాత మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలో అది చూద్దాం. సో ఇన్ అదర్ వర్డ్స్, ఏఎంఎల్ ఇంజనీర్ అవ్వాలంటే మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అనేవి ఫస్ట్ చూద్దాం. సో దీన్ని నేను మల్టిపుల్ ఫేజెస్ లో డివైడ్ చేశాను. సో మనం ఫేజ్ బై ఫేజ్ వెళ్దాం. సో ఫేజ్ 1, లెర్నింగ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రిఫరబుల్లీ పైథాన్, బికాస్ ఆల్మోస్ట్ అన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కూడా పైథాన్ తోనే బిల్డ్ చేస్తారనమాట. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. లైక్ అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, అరేస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్, ఇవన్నీ బేసిక్ అనమాట. అండ్ ఇఫ్ యూ బికమ్ రియల్లీ గుడ్ అట్ పైథాన్, మీ లెర్నింగ్ జర్నీలో ఆల్రెడీ 20% కంప్లీట్ అయిపోయినట్టే. దెన్ వి మూవ్ ఆన్ టు ఫేజ్ 2, మ్యాజికల్ మ్యాథమెటిక్స్. అండ్ ఎస్, వితౌట్ హ్యావింగ్ సాలిడ్ ఫౌండేషన్ ఇన్ మ్యాథ్, you can never ever become a AIML engineer, and this is where many people give up. I understand math అనేది అందరికీ ఈజీగా ఉండదు, బట్ మీరు కొంచెం దృష్టి పెట్టి మ్యాథ్ మీద ఫోకస్ చేశారంటే మీ AIML లెర్నింగ్ జర్నీలో ఇంకో 30% కంప్లీట్ అయినట్టే. సో ఇంతకు ముందు 20% అండ్ ఇప్పుడు 30%, ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయినట్టే. బట్ వెయిట్, మ్యాథ్ అంటే మీకు నచ్చిన కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కాదు. దెర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ యూ నీడ్ టు బి గుడ్ అట్. అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. అండ్ ఫస్ట్ వన్ వచ్చి లీనియర్ ఆల్జీబ్రా, లైక్ వెక్టార్స్, మేట్రిసెస్, ఐగన్ వాల్యూస్ ఇలా. బికాస్ ఎంఎల్ మోడల్స్ లో మీరు ఇంప్లిమెంట్ చేసే న్యూరల్ నెట్వర్క్స్ అనేవి నథింగ్ బట్ మేట్రిక్స్ మల్టిప్లికేషన్స్. సో లీనియర్ ఆల్జీబ్రా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈస్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, లైక్ అసలు మీన్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, నేవ్ బైస్ థియరం, హైపోథెసిస్ టెస్టింగ్, ఇలా ఇవి నేర్చుకోవాలన్నమాట. బికాస్ బిల్డింగ్ అ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఈస్ ఆల్ అబౌట్ అన్సర్టనిటీ అండ్ ప్రిడిక్షన్. సో ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నేర్చుకోవడం వల్ల మన మెషిన్ లెర్నింగ్ మోడల్ యొక్క అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈస్ క్యాలిక్యులస్. క్యాలిక్యులస్ అంటే మనం ఓన్ ఏదో టెక్స్ట్ బుక్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేర్చుకుంటే మంచిదేలేండి, బట్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఖచ్చితంగా ఐడియా ఉండాలి. లైక్ డెరివేటివ్స్ అంటే ఏంటి అండ్ గ్రేడియంట్ డీసెంట్ ఇంట్యూషన్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అట్లీస్ట్ ఐడియా ఉండాలన్నమాట. అండ్ వన్స్ ఈ మ్యాథ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత వీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఫేజ్, డేటా హ్యాండిలింగ్ అండ్ డేటా అనాలిసిస్. మనకి నంపై, పాండాస్ అని కొన్ని లైబ్రరీస్ ఉంటాయన్నమాట, అవి నేర్చుకోవాలి. బికాస్ ఈ లైబ్రరీస్ యూస్ చేసే మనం డేటా హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ లైక్ డేటా క్లీనింగ్, ఫిల్టరింగ్, గ్రూపింగ్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా, ఇవన్నీ హ్యాండిల్ చేస్తాం. అండ్ ట్రస్ట్ మీ, 70% ఆఫ్ బిల్డింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ గోస్ ఇన్ టు డేటా క్లీనింగ్. సో డేటా మంచిగా లేదంటే ఆబ్వియస్లీ మన మోడల్ కూడా సరిగ్గా వర్క్ అవ్వదు. సో ద బ్యాడ్ ద డేటా, ద బ్యాడ్ ద మోడల్ ఇస్. అండ్ నెక్స్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత మనం కొన్ని డేటా విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి అనమాట, అవి నేర్చుకోవాలి. లైక్ మ్యాట్ ప్లాట్లిబ్, సీబాండ్, ఇలా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఎందుకని ఈ డేటా విజువలైజేషన్ టూల్స్ కూడా నేర్చుకోవాలంటే, మనం డేటా అనేది నెంబర్స్ అండ్ టెక్స్ట్ లో చూడడం కన్నా విజువల్ గా చూస్తే మనకి ప్యాటర్న్స్ అనేవి ఈజీగా అర్థం అవుతాయి అనమాట. సో వీ హ్యావ్ టు లెర్న్ డేటా విజువలైజేషన్ టూల్స్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫేజ్ 4, అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్, దట్ ఈస్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్. మనకు ఆల్రెడీ కొన్ని ప్రూవెన్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి అనమాట. అవి ఎందుకు అండ్ ఎక్కడ యూస్ అవుతాయి అనేది మనం నేర్చుకోవాలి. అండ్ టు నేమ్ ఎ ఫ్యూ, లీనియర్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, ఇలా కొన్ని క్లాసిక్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. ఎందుకు ఇవి నేర్చుకోవాలంటే, బికాస్ మెనీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ డజంట్ రిక్వైర్ డీప్ లెర్నింగ్.
సో అందుకని ఈ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేవి మనం అర్థం చేసుకోగలగాలి. సో మనకి ఏ ప్రాబ్లమ్‌కి ఏ ఆల్గరిథం యూజ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ఫేజ్ 5 మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ ట్యూనింగ్. ఓకే. మనం ఇంతసేపు ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్‌ని ఎలా బిల్డ్ చేయాలో చూసాం. బట్ దాన్ని టెస్ట్ చేయకుండా మనం జనాల్లోకి వదిలేయగలుగుతామా? నో రైట్? అండ్ దిస్ ఈస్ వాట్ వి డూ ఇన్ దిస్ ఫేజ్. వి రీట్రైన్ ద మోడల్, వి టెస్ట్ ఇట్ అండ్ కొన్ని క్రాస్ వాలిడేషన్ చెక్స్ చేస్తాం. ఇలా కొన్ని చెక్స్ చేసి ఫర్దర్‌గా మనం మోడల్‌ని ట్యూన్ చేస్తాం అన్నమాట. సో దాని అక్యురసీ అనేది పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్‌ని పబ్లిక్‌లోకి వదిలే ముందు అసలు మన మోడల్ అనేది సెన్సిబుల్‌గా రెస్పాన్స్ ఇస్తుందా లేదా అని మనం చెక్ చేయాలి. సో ఈ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఐ నో ఇట్స్ అ లాట్ టు లెర్న్. బట్ మీరే ఆలోచించండి. ఏఐ, ఎంఎల్ ఇంజినీరింగ్ అనేది అంత ఈజీ అయితే అందరూ దాన్ని నేర్చుకొని ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ అయిపోవచ్చు కదా! అందుకే ఈ రోల్‌కి కాంపిటీషన్ తక్కువ, డిమాండ్ ఎక్కువ అండ్ సాలరీస్ కూడా ఎక్కువ. సో అందుకే నేను ఇప్పుడు ఇంటర్మీడియేట్ అండ్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉండే వాళ్ళకి ఏం చెప్తానంటే, సో ఒకసారి ఈ ఏఐ, ఎంఎల్ అనేది ట్రై చేయండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే కంటిన్యూ చేయండి. లేకపోతే నేను ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ ఏవైతే స్కిల్స్ చెప్తానో అవి ట్రై చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు వరకు నేను చెప్పిన స్కిల్స్ అన్ని మీరు ఫ్రెషర్‌గా నేర్చుకోవాల్సిన స్కిల్స్. అండ్ దేర్ ఈస్ ఆల్వేస్ మోర్ టు లెర్న్ టు గ్రో ఇన్ యువర్ కెరియర్. మనకి ఇంకా డీప్ లెర్నింగ్ అని ఉంటుంది విచ్ ఇస్ అ సెపరేట్ వీడియో ఆన్ ఇట్స్ ఓన్. సో నేను ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. బికాస్ ఈ వీడియోలోనే నేను అన్నీ చెప్పానంటే వీడియో లెంత్ అయిపోతుంది అండ్ మీకు బోర్ కొడుతుంది. అండ్ ఈ వీడియోలో ఇంకా కవర్ చేయాల్సిన స్కిల్స్ చాలా ఉన్నాయి. అండ్ విత్ దట్ బీయింగ్ సెట్ మనం నెక్స్ట్ స్కిల్కి వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పా, గుర్తుందా? ఈ ఏఐ వరల్డ్ లో మనకు ఉన్నది రెండే ఆప్షన్స్. ఒకటి ఏఐకి అడాప్ట్ అవడం, లేదా ఏఐ నన్నేం చేస్తుందిలే అని ఇగ్నోర్ చేయడం. మనం తెలివైన వాళ్ళం. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఆప్షనే చూస్ చేసుకుంటాం. ఇంతసేపు మనం ఒక ఏఐ ఎంఎల్ మోడల్ ని స్క్రాచ్ నుండి ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నాం. అది లెర్నింగ్. బట్ నేను అడాప్ట్ ఎలా అవ్వాలో కూడా చెప్తానని చెప్పాను. సో ఇప్పుడు అదేంటో చూద్దాం. సో వీడియోలో మన నెక్స్ట్ స్కిల్ ఆర్ జాబ్ రోల్ ఏఐ ఏజెంటిక్ ఇంజినీర్. అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అని మీకు తెలియకుండా ఉంటే నో వరీస్. ఈ ముందు వీడియోలోనే అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశా. సో ఈ వీడియో పాజ్ చేసి వెళ్ళి ఆ వీడియో అన్నా చూడండి, లేకపోతే ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో చూడండి. ఎలా చేసినా నో ప్రాబ్లం. ఓకే. అండ్ ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో చెక్ చేయండి. సో సింపుల్ గా ఏ ఏజెంట్ అంటే ఏంటో చెప్పాలంటే, మనం మాన్యువల్ గా ఏదైతే ఒక పని చేస్తామో అదే పనిని ఏ ఏజెంట్ తో ఆటోనమస్ గా చేపించడం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ రియల్ ఎగ్జాంపుల్. సపోజ్ మీకు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి. ఏంటి బ్రో జాబ్ కొట్టడమే కష్టం అనుకుంటుంటే నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోమంటున్నావు అంటే, అయినో అనుకోవడమే కదా అనుకోండి. ఏమో పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటారేమో, ఎవరికి తెలుసు. సో జోక్స్ అసైడ్, మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి. సో మీ కంపెనీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అండ్ మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వచ్చాయన్నమాట. సో మీరు ఇప్పుడు ఒక 100 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారు? లింక్డ్ఇన్, నౌకరీ ఇట్లాంటి జాబ్ ప్లాట్ఫామ్స్ లో జాబ్ పోస్టింగ్స్ అనేవి చేస్తారు, అవునా? సో ఒక 2-3 మంత్స్ అయింది, మీకు ఒక 1,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఒక 3-4 ఇయర్స్ ముందైతే మీరు ఏం చేసేవాళ్ళు? మీ హెచ్ఆర్ టీమ్ మాన్యువల్ గా అన్ని అప్లికేషన్స్ రివ్యూ చేసి ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ మెయిల్స్ అనేవి పంపించేవాళ్ళు, అవునా? బట్ ఇది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. 1,00,000 అప్లికేషన్స్ అంటే మినిమం 2-3 మంత్స్ పడుతుంది రివ్యూ చేసి అండ్ మెయిల్స్ పంపించాలంటే. సో ఆబ్వియస్లీ టైం వేస్ట్. సో మీరేం చేస్తారు? ఒక ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్ ని మీరు హైర్ చేసుకుంటే తను ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేసేస్తాడు. లైక్ ఆ ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్ ఒక ఏఐ మోడల్ కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ముందుగానే ఇచ్చేస్తారనమాట. అసలు మీ కంపెనీ ఏంటి, మీ కంపెనీ ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంది అండ్ దానికి సూటబుల్ క్యాండిడేట్స్ కి ఏమి స్కిల్స్ ఉండాలి, తన ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఇవంతా ఆ ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్ ఒక ఏఐ మోడల్ కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు మీ హెచ్ఆర్ టీమ్ ఏదైతే మాన్యువల్ గా చేస్తుందో ఆ పనంతా ఏజెంట్ కి విత్ ఇన్ అవర్స్ లో ఆ అప్లికేషన్స్ అన్ని రివ్యూ చేసి మెయిల్స్ కూడా అదే పెట్టేస్తుంది. అండ్ దిస్ ఇస్ వాట్ టిపికలీ అన్ ఏజెంటిక్ ఏ ఇంజనీర్ డస్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, బట్ యు గెట్ ద పాయింట్ రైట్. సో ఒక ఏజెంటిక్ ఇంజనీర్ కి ఏఎంఎల్ మోడల్స్ ని స్క్రాచ్ నుండి ఎలా బిల్డ్ చేయాలో తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఆ మోడల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అండ్ ఎలా వాటిని తన వర్క్ ఫ్లోలో ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాసెస్ ని ఆటోమేట్ చేయాలో తెలిసి ఉండాలన్నమాట. దీనికి స్కిల్స్ ఏం నేర్చుకోవాలి బ్రో అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ పైథాన్. అండ్ ఇట్స్ నాన్ నెగోషియబుల్. మీరు కస్టమ్ గా ఏజెంట్స్ ని బిల్డ్ చేయాలన్నా లేకపోతే అడ్వాన్స్డ్ ఆటోమేషన్స్ బిల్డ్ చేయాలన్నా మీకు పైథాన్ అనేది డెఫినెట్లీ వచ్చి ఉండాలి. తరువాత మీకు అసలు ఎల్ఎల్ఎంస్ అనేవి ఎలా పనిచేస్తాయో తెలియాలి. ఎల్ఎల్ఎంస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఏఎంఎల్ మోడల్స్ అనుకోండి. సో ఆ ఎల్ఎల్ఎంస్ అనేవి ఎలా వర్క్ అవుతుందో మీకు కంప్లీట్ గా తెలిసి ఉండాలన్నమాట. లైక్ టోకెన్స్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, ఈ యూజర్ ప్రాంప్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అండ్ ప్రాంప్ట్ అంటే గుర్తొచ్చింది, మనం అసైన్ చేసిన టాస్క్ ఏ ఏజెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయాలంటే మనం దానికి ఒక మంచి ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట.
సో దానికి మనకి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, లైక్ చైన్ ఆఫ్ థాట్, రియాక్ట్ ప్యాటర్న్స్, ఇలా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. అవి కూడా మనకి ఐడియా ఉండాలి. అండ్ దెన్ కమ్స్ ఏజెంటిక్ టూల్స్ అండ్ ఫ్రేమ్ వర్క్స్, లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, ఆటోజెన్, N8N, ఇలా మనకి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ అండ్ ఆటోమేషన్ టూల్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఫైనలీ ఆల్రెడీ బిల్డ్ చేసిన ఒక LLM ని, ఐ మీన్ ఒక ML మోడల్ని ఒక ఎగ్జిస్టింగ్ యాప్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఇప్పుడు చాట్ జీపీటీకి ఒక ఏపీఐ అనేది ఉంటుంది. సో ఆ ఏపీఐని ఒక ఎగ్జిస్టింగ్ యాప్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీమెయిల్ ఉందనుకోండి, ఆ చాట్ జీపీటీ ఏపీఐని జీమెయిల్కి ఎలా లింక్ చేయాలి, ఎలా మనం మెయిల్స్ని ఆటోమేట్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఈ ఏజెంటిక్ ఏఐ రోల్లో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే మనకి మల్టీ మోడల్ ఏజెంట్స్, ర్యాక్స్ అంటే రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్, ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా తెలుసుకుంటే మన ప్రొఫైల్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ఏఐ ఎంఎల్ ఇంజనీర్కి అండ్ ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, ఏఐ ఎంఎల్ ఇంజనీర్ అనేవాడు ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని స్క్రాచ్ నుండి పైథాన్, మ్యాథ్, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ యూస్ చేసి బిల్డ్ చేస్తారనమాట. వేరాస్ ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్ ఏం చేస్తారంటే, ఆల్రెడీ బిల్డ్ చేసిన ఎంఎల్ మోడల్స్ ని తన వర్క్ ఫ్లోలో ఎలా ఇంటిగ్రేట్ చేసి ఒక టాస్క్ అనే దాన్ని ఆటోమేట్ చేయాలో చేసేది ఈ ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్ అనమాట. ఐ హోప్ మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసిందనుకుంటా. మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అండ్ మీకు ఏది ఈజీగా అనిపిస్తే మీరు అది చూస్ చేసుకోండి. రెండు మంచి రోల్సే అండ్ రెండు ఇంకో 10 years వరకు ఉంటాయి. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు మన థర్డ్ స్కిల్ ఆర్ కెరియర్ ఆప్షన్, సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీలో మనకి ఇంకా చాలా సబ్ డొమైన్స్ ఉంటాయి, లైక్ నెట్వర్క్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, వెబ్ పెన్ టెస్టర్, మొబైల్ పెన్ టెస్టర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇలా చాలా సబ్ డొమైన్స్ ఉంటాయి. ఈ అన్ని రోల్స్ కి మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలో ఈ వీడియోలో కవర్ చేయలేం కాబట్టి అన్నిటికీ నేర్చుకోవాల్సిన కామన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తాను. అండ్ ఒక్కో రోల్కి స్పెసిఫిక్గా ఏ స్కిల్స్ అయితే నేర్చుకోవాలో దాని మీద నేను మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్, నెట్వర్కింగ్. వితౌట్ నోయింగ్ నథింగ్ అబౌట్ నెట్వర్కింగ్ మీరు సైబర్ సెక్యూరిటీలో ఏ రోల్కి ఎలిజిబుల్ అవ్వరు. నెట్వర్కింగ్ అంటే ఏం లేదు, అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, లైక్ మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు డేటా అనేది ఇంటర్నెట్లో ఎలా ట్రావెల్ అవుతుంది, అండ్ మనం ఫోన్ కాల్స్ చేసినప్పుడు, లైక్ ఇప్పుడు మనం ఇండియా నుండి యూఎస్కి ఫోన్ కాల్స్ ఎలా చేయగలుగుతున్నాం, ఎలా ఆ డేటా అనేది ట్రావెల్ అవుతుంది, అండ్ ఆ డేటాని మనం ఎలా ఎన్క్రిప్ట్ చేయొచ్చు, సెక్యూర్ చేయొచ్చు. అంతెందుకు, ఇప్పుడు మీరు చూసే ఈ యూట్యూబ్ వీడియో మీరు ఇండియాలో యాక్సెస్ చేయగలరు, యూఎస్, యూకేలో ఉండే వాళ్ళు కూడా ఈ వీడియోని యాక్సెస్ చేయగలరు. సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది, ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందో తెలియాలంటే మీకు నెట్వర్కింగ్ అనేది తెలియాలన్నమాట. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈ నెట్వర్కింగ్ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి మన ఛానల్లో నేను ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. సో అది మేబీ ఎనీ టైమ్ సూన్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో మీకు అది తెలియాలంటే మీరు చేయాల్సింది ఏంటి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ లేకపోతే ఏ ప్లాట్ఫామ్లో కానీ దేని బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను నెట్వర్కింగ్ మీద మీకు ఇస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో నెట్వర్కింగ్లో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే, అసలు నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ నెట్వర్క్ టైప్స్ ఏమున్నాయి, డిఫరెంట్ నెట్వర్కింగ్ డివైసెస్ ఏమున్నాయి, డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఏంటి, అండ్ ఒక్కో ప్రోటోకాల్ ఎందుకు యూజ్ అవుతుంది, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకు ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. అండ్ తరువాత మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ సైబర్ సెక్యూరిటీస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి చాలా బాగా వచ్చుండాలి. బికాస్ మీరు సైబర్ సెక్యూరిటీలో ఏ రోల్ తీసుకున్నా అది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే వర్క్ అవుతుంది. సో లినక్స్ అనేది మనం కంప్లీట్ గా నేర్చుకోవాలన్నమాట. లైక్ లినక్స్ ఫైల్ స్ట్రక్చర్ ఏంటి, అండ్ ఈచ్ ఫైల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ మనకి తరోగా వచ్చి ఉండాలి. అండ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత లినక్స్ కమాండ్స్ నేర్చుకోవాలన్నమాట. లైక్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కమాండ్స్ మనకు వచ్చి ఉండాలి. ఎందుకంటే మనం సైబర్ సెక్యూరిటీలో ఏ పని చేయాలన్నా దానికి మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేయం, ఓన్లీ కమాండ్స్ త్రూనే చేస్తాం. లైక్ ఇప్పుడు మనం ఎలా అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో గ్రాఫికల్గా ఎలా అయితే యూజ్ చేస్తామో సైబర్ సెక్యూరిటీలో మనం అలా యూజ్ చేయమన్నమాట. యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చు, బట్ అలా యూజ్ చేయరు. ఏం చేయాలన్నా ఓన్లీ త్రూ కమాండ్సే చేస్తారనమాట. లైక్ ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, ఫైల్ క్రియేట్ చేయాలన్నా, ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, యాప్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, కొత్త యూజర్స్ ని యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలన్నా, ఆ పర్మిషన్స్ తీసేయాలన్నా, ఇవన్నీ కూడా మనం త్రూ కమాండ్సే చేస్తాం అనమాట. ఎందుకు ఓన్లీ కమాండ్స్ త్రూ చేస్తామంటే, మనం గ్రాఫికల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు మన సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది అనమాట. లైక్ ర్యామ్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, గ్రాఫిక్ కార్డ్ అనేది హెవీగా రన్ అవుతుంది. సో దీనివల్ల సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది అనమాట. అదే కమాండ్స్ అనుకోండి, జస్ట్ టెక్స్ట్ కాబట్టి ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో అందుకని ఓన్లీ త్రూ కమాండ్సే చేస్తారనమాట. సో అందుకే లినక్స్ అండ్ కమాండ్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్.
అండ్ దాని తర్వాత మనం బోనస్ స్కిల్ ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే బ్యాష్ స్క్రిప్టింగ్. సో ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మనం మాన్యువల్గా రోజు చేయాల్సిన టాస్క్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అయ్యారు. సో మీ కంపెనీలో మీకు ఒక టాస్క్ ఉంది. ఎవ్రీ డే ఈవినింగ్ మీ సిస్టమ్ బ్యాకప్ అనేది తీయాలన్నమాట. సో మీరు ఏం చేస్తారు? మాన్యువల్గా చేస్తారు. అండ్ యాజ్ అ హ్యూమన్ కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకోవడం వల్ల ప్రతిరోజు ఈవినింగ్ 6 పిఎంకి ఆటోమేట్ చేసేయచ్చు ఈ బ్యాకప్ ప్రాసెస్ ని. బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే ఏం లేదు, మనం లినక్స్ కమాండ్స్ నేర్చుకుంటాం కదా, ఆ కమాండ్స్ ని మనం ఒక ఫైల్ లో రాసి .sh అనే ఫైల్ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసి రన్ చేస్తే అదే బ్యాష్ స్క్రిప్ట్. అండ్ డోంట్ వరీ, మన ఛానల్లో వీటి మీద కూడా డెఫినెట్లీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో అప్పుడు మీకు ఇవంతా క్లియర్ గా అర్థం అవుతుంది. ఫర్ నౌ జస్ట్ ఏం స్కిల్స్ నేర్చుకోవాలనేది తెలుసుకోండి చాలు. సో మీకు లినక్స్ కమాండ్స్ బేసిక్స్ నేర్చుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ దాని మీద వీడియో ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా కమాండ్స్ ఎలా ఉంటాయో మీకు అర్థం అయిపోతుంది. సో వన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వీటి మీద మనకి గ్రిప్ వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే సెక్యూరిటీ ఫండమెంటల్స్ నేర్చుకోవాలన్నమాట. లైక్ సిఐఏ ట్రయాడ్ అంటే ఏంటి, ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, పబ్లిక్ కీ అంటే ఏంటి, ప్రైవేట్ కీ అంటే ఏంటి, హ్యాషింగ్ ఎలా చేయాలి, ఒక డేటాని ఎన్క్రిప్ట్ ఎలా చేయాలి, డీక్రిప్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. అండ్ దెన్ కమ్స్ వెబ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. దిస్ ఈస్ వేర్ మన వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ మొత్తం మనకు ఉపయోగపడుతుంది. మీకు తెలుసో తెలీదో వెబ్ అప్లికేషన్ అటాక్స్ ఆర్ ఆల్వేస్ ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ సైబర్ అటాక్స్. సో మనకి వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలి అని ఒక ఐడియా ఉంటే దాన్ని ఎలా సెక్యూర్ చేయాలని కూడా మనకు క్లారిటీ వస్తుంది. అండ్ కొన్ని అటాక్స్ చెప్పాలంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ, ఆథెంటికేషన్ బైపాస్, ఇలా కొన్ని అటాక్స్ ఉంటాయి అన్నమాట. అంతెందుకు మన వెబ్ అప్లికేషన్ అనేది మనం సెక్యూర్ గా బిల్డ్ చేయలేకపోతే మన జావా స్క్రిప్ట్ లో స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకొని కూడా ఒక అటాకర్ మన సిస్టమ్ ని అటాక్ చేయొచ్చు అనమాట. మనకి OWASP టాప్ 10 అని ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ ఉంటుంది అనమాట. సో మనం అది నేర్చుకున్న ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయి అండ్ ఎలా దాన్ని ఆపాలి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ సైబర్ సెక్యూరిటీలో మనకి ఇంకా రెడ్ టీమ్, బ్లూ టీమ్, క్లౌడ్ ఇంజనీర్, ఇలా చాలా రోల్స్ ఉంటాయి. బట్ నేను ఇప్పటి వరకు చెప్పిన స్కిల్స్ అన్ని కూడా ప్రతి సైబర్ సెక్యూరిటీ రోల్ కి కామన్ స్కిల్స్ అనమాట. సో డెఫినెట్లీ మనకి ఈ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి మనం సైబర్ సెక్యూరిటీలో ఏ డొమైన్కి వెళ్ళాలన్నా. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎలా అయితే లాస్ట్ 3-4 ఇయర్స్ లో ఏఐ బూమ్ అనేది వచ్చిందో నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో సైబర్ సెక్యూరిటీ బూమ్ కూడా అలాగే వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఎన్ని ఏఐ మోడల్స్ డెవలప్ అయినా కూడా అవన్నీ ఎక్కడో చోట రన్ అవ్వాలి. వాటికి ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది కావాలి. సో దాన్ని ఎవరు చేస్తారు? సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్. సో మనకి ఏఐ పెరిగినా, వెబ్ అప్లికేషన్స్ పెరిగినా, మొబైల్ అప్లికేషన్స్ పెరిగినా, ఏమి పెరిగినా కూడా దానికి సెక్యూర్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అనే వాళ్ళు కావాలి. సో కమింగ్ ఫ్యూచర్ లో ఈ రోల్ కి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో సైబర్ సెక్యూరిటీ తెలిసిన ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు ఈ స్కిల్ ని ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటే ఫ్యూచర్ లో మీకు అంత బాగా ఉపయోగపడుతుంది. సో అందుకే నేను మన ఛానల్లో ఒక సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు పెడతాను ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అంతా నేను ఫ్యూచర్ లో చెప్తాను. సో మీకు ఎర్లీ అప్డేట్స్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో అక్కడ నేను దీని గురించి ఎర్లీ అప్డేట్స్ ఏమైనా పోస్ట్ చేస్తాను. సో మీకు తెలుస్తుంది అప్పుడు. ఓకే. అండ్ లిస్ట్ లో మన నెక్స్ట్ మేజర్ స్కిల్ ఆర్ కెరియర్ ఆప్షన్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్. ఒక 2-3 ఇయర్స్ ముందైతే డెవాప్స్ ఒక సపరేట్ కెరియర్, క్లౌడ్ ఇంజనీర్ ఒక సపరేట్ కెరియర్. బట్ కంపెనీస్ ఇప్పుడు ఈ కాంబినేషన్ కోసం చూస్తున్నాయి అనమాట. సో మీరు ఈ రెండు నేర్చుకున్నారంటే నెక్స్ట్ 10 ఇయర్స్ మీరు సెట్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ రాస్తారు, బట్ అది ఎక్కడో ఒక చోట రన్ అవ్వాలి. అన్ని సిస్టమ్స్ లో కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అని ఎవరో ఒకరు టెస్ట్ చేయాలి అండ్ అప్రూవ్ చేయాలి. ఐ మీన్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ డేటా అనేది సర్వర్ నుండి మీ సిస్టమ్ లోకి రావాలి. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఇవంతా ఎవరు చేస్తారంటే ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్సే చేస్తారనమాట. క్లౌడ్ అంటే ఏం లేదు, మనకి క్లౌడ్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు దానికి యూజర్స్ ఉన్నారంటే చాలా డేటా అనేది మనకు వస్తుంటుంది, అవునా? సో మన అప్లికేషన్ డేటాని మనం ఎక్కడో చోట హోస్ట్ చేసుకోవాలి అండ్ సెక్యూర్ చేసుకోవాలి అండ్ 24/7 రన్ అయ్యేటట్టు చూసుకోవాలి. బికాస్ ఎప్పుడు యూజర్కి అవసరం వస్తుందో మనకి తెలియదు కదా. సో 24/7 అవైలబుల్ ఉండాలి ఆ డేటా అనేది. సో ఇవంతా మనమే మాన్యువల్ గా చూసుకోవాలి క్లౌడ్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు. సో ఇదంతా కొంచెం తలనొప్పి ప్రాసెస్ అనమాట. సో క్లౌడ్ అనే కాన్సెప్ట్ వచ్చాక ఏమైందంటే ఒక అప్లికేషన్ హోస్ట్ చేయడం కోసం మనకి ఏదైతే అవసరం లైక్ సర్వర్ కానీ, కంప్యూటింగ్ పవర్ కానీ, సెక్యూరిటీ కానీ అండ్ అవైలబిలిటీ అంటే 24/7 డేటా అనేది అవైలబుల్ ఉండడం యూజర్స్ కి, ఇదంతా కూడా క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. సో యాజ్ అ డెవలపర్ గా మనం ఏం చేస్తాం? కోడ్ రాస్తాం. అండ్ క్లౌడ్ సర్వీసెస్ కంపెనీ అనేది ఈ డిప్లాయ్మెంట్ ఇవన్నీ చూసుకుంటుంది అనమాట. చూసుకోవడం అంటే ఆటోమేటిక్ గా అదే మొత్తం చేసేది, దానికి కూడా ఒక ఇంజనీర్ కావాలి కదా. ఆ ఇంజనీరే ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్. సో డెవాప్స్ కి కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటాయి అండ్ క్లౌడ్ ఇంజనీర్ కి కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ ఉంటాయి.
సో మనం ఫస్ట్ డెవాప్ స్పెసిఫిక్ స్కిల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అనేది తెలిసి ఉండాలి. అండ్ ఎస్, ఇందాక సైబర్ సెక్యూరిటీలో ఏవైతే మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో అవన్నీ ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్కింగ్ తో పాటు మనకి లినక్స్ తెలిసి ఉండాలి, బ్యాష్ స్క్రిప్టింగ్ తెలిసి ఉండాలి, గిట్ హబ్ వీటి మీద కూడా మనకి ఐడియా ఉండాలన్నమాట. అండ్ నెట్వర్కింగ్ లో మనం కొన్ని స్పెసిఫిక్ గా నేర్చుకోవాలన్నమాట. లైక్ వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి, విపిసిస్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉండాలి. అండ్ మనకి కొన్ని డెవాప్ స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయి. లైక్ డాకర్ అని మీరు వినే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంటైనరైజేషన్ అండ్ క్యూబర్నెటిస్, టెరాఫార్మ్ అండ్ కొన్ని మానిటరింగ్ టూల్స్ లైక్ గ్రఫానా, ప్రొమీథియస్ ఇవి ఎలా యూజ్ చేయాలో కూడా మనకి తెలిసి ఉండాలి. అండ్ క్లౌడ్ విషయానికి వస్తే మనకి మేజర్ గా 3 కంపెనీస్ అనేవి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. సో అమెజాన్ వాళ్ళది AWS ఉంటుంది, అండ్ గూగుల్ వాళ్ళది GCP ఉంటుంది, అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది Azure ఉంటుంది. ఇందులో మీరు యాజ్ బిగినర్ గా ఏదో ఒక్కటి నేర్చుకోండి ఫస్ట్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఒక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకున్నారంటే మిగతా దానికి మీకు స్విచ్ అవ్వడం చాలా ఈజీ అనమాట. బికాస్ కాన్సెప్ట్ సేమ్ ఉంటాయి, జస్ట్ నేమ్స్ కొన్ని చేంజ్ అయ్యింటాయి, బట్ అండర్లైన్ కాన్సెప్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక్క ప్లాట్ఫామ్ అనేది క్లియర్ గా నేర్చుకోండి, ఓకే? అండ్ నేను చూసిన దాని ప్రకారం అయితే ఇండస్ట్రీలో ఎక్కువ అమెజాన్ AWS ఆర్ మైక్రోసాఫ్ట్ Azure యూజ్ చేస్తారు. బట్ యాజ్ ఐ సెడ్, ఏదో ఒక్క దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్, ఓకే? అండ్ వై ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఇంపార్టెంట్ అంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ప్రతి యాప్ అనేది ఎక్కడో చోట పోస్ట్ చేసి ఉంటారు. అండ్ దాన్ని టెస్ట్ చేయాలి, మెయింటైన్ చేయాలి. అండ్ ఇప్పుడు ఎవరు ఇన్ హౌస్ సర్వర్స్ అనేవి మెయింటైన్ చేయట్లేదు అనమాట. అన్లెస్ వాళ్ళ దగ్గర ఏదైనా హై కాన్ఫిడెన్షియాలిటీ డేటా ఉంటే తప్ప ఎవరు ఇన్ హౌస్ సర్వర్స్ అనేవి యూజ్ చేయట్లేదు. సో ఎవ్రీ వన్ ఇస్ రిలయంట్ ఆన్ క్లౌడ్ నౌ. సో అందుకనే మీరు డెవాప్స్ క్లౌడ్ నేర్చుకుంటే కూడా మీకు నెక్స్ట్ 10 years కి మీ కెరీర్ అనేది సేఫ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్కిల్స్ నేను చెప్పినవన్నీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే సో ఒకసారి ట్రై చేయండి డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ కూడా. అండ్ వీడియోలో మన ఫైనల్ స్కిల్ ఆర్ కెరీర్ ఆప్షన్ సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. అది మొబైల్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఆర్ వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు. వెబ్ డెవలప్మెంట్ అంటే మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకుంటాం. దాని తర్వాత కొన్ని ఫ్రంట్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, లైక్ రియాక్ట్ JS, యాంగులర్ JS, వ్యూ JS ఇవి ఉంటాయి. సో అవి నేర్చుకోవాలన్నమాట. సో వన్స్ మనకి ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం బ్యాక్ ఎండ్ నేర్చుకోవచ్చు. సో బ్యాక్ ఎండ్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకునేటప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం కాబట్టి మనకి జావా స్క్రిప్ట్ లోని Node.js, Express.js యూస్ చేసి బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట. లేదు వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయంటే జావా పిక్ చేసుకోండి, ఎందుకంటే జావా అనేది మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ లెవెల్ సిస్టమ్స్ లో బ్యాక్ ఎండ్ గా యూస్ చేస్తారు. అండ్ కమింగ్ టు మొబైల్ డెవలప్మెంట్, ఈ పర్టికులర్ టైంలో మొబైల్ ఫోన్ లేని మనిషే ఉండడు. అండ్ మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి దగ్గర యాప్స్ ఉంటాయి, బీట్ ఆండ్రాయిడ్ ఆర్ iOS. ఆండ్రాయిడ్ కి యాప్స్ ఉంటాయి, iOS కి యాప్స్ ఉంటాయి, అండ్ మనం రెండింటికి యాప్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు అనమాట. సో మొబైల్స్ అనేవి ఉన్నంత కాలం యాప్స్ అనేవి ఉంటాయి. సో యాప్స్ అనేవి ఉన్నంత కాలం మొబైల్ డెవలప్మెంట్ కి స్కోప్ ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, డెవలప్మెంట్ బీట్ మొబైల్ డెవలప్మెంట్ ఆర్ వెబ్ డెవలప్మెంట్, ఇట్ జస్ట్ గాట్ ఈజియర్ విత్ AI. సో AI అనేది వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్ అనేవి బిల్డ్ చేయగలుగుతుంది. బట్ దాన్ని కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు చేంజెస్ చేయాలన్నా, ఎడ్జ్ కేసెస్ హ్యాండిల్ చేయాలన్నా డెఫినెట్లీ హ్యూమన్ డెవలపర్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు కాదు, ఇంకో 10 years వచ్చినా కూడా హ్యూమన్ డెవలపర్ అనేవాడు అవసరం. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే AI అనేది హ్యూమన్ డెవలపర్స్ ని కంప్లీట్లీ రీప్లేస్ చేయదు, బట్ ఒక కంపెనీలో అవసరమైన డెవలపర్ కౌంట్ మాత్రం తగ్గిస్తుంది. సో మనం ఒకప్పుడు చూసినట్టు మాస్ హైరింగ్స్ అయితే ఫ్యూచర్ లో చూడం. లేదు బ్రో, ఏ కోడ్ ఇచ్చినా కూడా నేను వెబ్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్ నేను నేర్చుకుంటా అంటే చాయిస్ ఇస్ కంప్లీట్లీ యువర్స్. బట్ గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ అయితే టఫ్ ఉంటుంది. సో మీరు మంచి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలన్నమాట. సో మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద ఫుల్ కోర్స్ వీడియోస్ ఉన్నాయి. సో డూ చెక్ దమ్ అవుట్. వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అండ్ సపరేట్ ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి. సో మీకు నచ్చిన వేలో చూసుకోండి. అండ్ కమింగ్ టు మొబైల్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్ లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ ఆండ్రాయిడ్ యాప్స్ బిల్డ్ చేయడం, లేకపోతే iOS యాప్స్ బిల్డ్ చేయడం. అండ్ మీ టార్గెట్ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే యూ డెఫినెట్లీ హ్యావ్ టు లెర్న్ జావా ఆర్ కాట్లిన్ అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో. వెరాస్ iOS యాప్స్ అయితే ఆబ్జెక్టివ్-C ఆర్ స్విఫ్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు నేర్చుకోవాలన్నమాట. లేదు బ్రో, ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో 2 ప్లాట్ఫామ్స్ కి యాప్స్ బిల్డ్ చేయలేమా అంటే చేయొచ్చు. మీరు ఆల్రెడీ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే, మీకు జావా స్క్రిప్ట్, రియాక్ట్ మీద ఐడియా ఉంటే, రియాక్ట్ నేటివ్ అని మనకి మొబైల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS కి ఒకే కోడ్ బేస్ తో యాప్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు అనమాట. లేదు అంటే మనకి ఫ్లటర్ అని ఇంకో ఫ్రేమ్వర్క్ ఉంటుంది గూగుల్ వాళ్ళది, బట్ దీనికి మీరు డార్ట్ అని ఇంకో కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు చూస్ చేసుకునే ఏ చాయిస్ కైనా దాని ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా మార్కెట్ రీసెర్చ్ చేసి ఏ స్కిల్ నేర్చుకోవాలో ఆ స్కిల్ నేర్చుకోండి. అండ్ మీకు దాని మీద కూడా డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇవి టాప్ 5 స్కిల్స్ అనమాట. నెక్స్ట్ 10 years కి మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సేఫ్ గా ఉండాలి అంటే. ఇంతేనా బ్రో, ఇంకేం లేవా అంటే డెఫినెట్లీ ఉన్నాయి. బట్ ప్రెసెంట్ మార్కెట్ లో వాటి మీద అన్ని జాబ్స్ లేవు, అండ్ ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి తగిన రీసోర్సెస్ కూడా లేవు.
సో అవన్నీ నేను రీసెర్చ్ చేసి నేను డెఫినెట్గా వాటి మీద వీడియో పెడతాను. బికాస్ ఈ వీడియోలోనే నేను అన్ని కవర్ చేశానంటే చెప్పాను కదా, వీడియో అనేది లెంత్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ ఇప్పుడే ఈ వీడియో చాలా లెంత్ ఉంది. సో ఇంకా అవి కూడా ఇంక్లూడ్ చేశానంటే ఇంకా లెంత్ అయిపోతుంది. సో ఇంకెప్పుడన్నా వేరే వీడియోలో చెప్తాను. అండ్ ట్రస్ట్ మీ, ఆ స్కిల్స్ అనేవి మీ ఊహకి అందని రేంజ్లో ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. బట్ ప్రెసెంట్ అయితే మనం ఈ వీడియో కంప్లీట్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏ స్కిల్స్ నేర్చుకుంటే నెక్స్ట్ 10 ఇయర్స్ మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు అనేది చూసాం. బట్ ఏ స్కిల్స్ నేర్చుకోకూడదో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఐ మీన్ మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నా కూడా ఇంకో 2-3 ఇయర్స్లో మేబీ ఆ కెరీర్స్ అనేవి కంప్లీట్గా అంతరించిపోవచ్చు. సో మీరు ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి పెట్టే టైం అండ్ ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలనేది ఎంత ఇంపార్టెంటో ఏ స్కిల్స్ నేర్చుకోకూడదు అని తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకే అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్. చాలా మంది చెప్పుంటారు మాన్యువల్ టెస్టింగ్ ఇస్ డెడ్ అని, అండ్ అది కరెక్టే. బికాస్ ఈ ఏఐ అండ్ ఆటోమేషన్స్ పెరిగిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్ కి ఉండే డిమాండ్ పోయింది, అండ్ జాబ్ ఓపెనింగ్స్ కూడా దాని మీద అన్ని లేవు. అండ్ ఇంకో కమింగ్ 2-3 ఇయర్స్ లో ఆ రోల్ అనేది కంప్లీట్ గా అంతరించిపోయినా కూడా నేనేం పెద్ద ఆశ్చర్యపోను. సో ఈ స్కిల్ నేర్చుకోవడంలో మీ టైం అనేది వేస్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కస్టమర్ సపోర్ట్ రోల్. ఏఐ అనేది ఈ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ మనకన్నా చాలా బాగా చేస్తుంది, అండ్ దట్ టు 24/7 అవైలబుల్ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఈ రోల్ కూడా పెద్ద స్కోప్ ఉండదు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే రోల్ కంప్లీట్గా అయిపోయిందని నేను చెప్పలేను, బట్ టైం దగ్గర పడింది. అదేంటి అంటే డేటా అనలిస్ట్ రోల్. జస్ట్ బేసిక్ ఎక్సెల్, బేసిక్ ఎస్క్యూఎల్ తెలుసు అంటే దట్ టైమ్ ఇస్ గాన్ నౌ. మీకు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎలా రాయాలి, అండ్ ఎలా ఒక క్వైరీని ఆప్టిమైజ్ చేయాలి, అండ్ కాంప్లెక్స్ డాష్బోర్డ్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఇలా ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. బికాస్ ఏ అనేది ఆల్రెడీ ఇప్పుడే డేటా అనేది క్లీన్ చేస్తుంది, అదే కాంప్లెక్స్ డాష్బోర్డ్స్ బిల్డ్ చేస్తుంది, దట్ టు విత్ ఇన్ మినిట్స్. బట్ క్వైరీస్ రాయడం, డాష్బోర్డ్స్ బిల్డ్ చేయడం ఇది ఒకటే కాదు డేటా అనలిస్ట్ పని. డేటా అనలిస్ట్ అనేవాడు తను ఏదైతే డేటా అనలైజ్ చేశాడో దాంతో కంపెనీకి ఉపయోగపడే కీ మెట్రిక్స్ అనేవి స్టేక్ హోల్డర్స్ కి అర్థమయ్యేట్టు చెప్పగలగాలన్నమాట. సో కమ్యూనికేషన్ ఇస్ ద కీ హియర్. అండ్ ఈ ఒక్క రోల్కే కాదు, ఇప్పటి వరకు నేను పైన చెప్పిన అన్ని స్కిల్స్ కి కూడా కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా కూడా మీరు ఒక పని ఎందుకు చేశారు అనేది ఇంకోరికి కన్వే చేయలేకపోతే దెన్ దిర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దట్ వర్క్. సో అలా మీరు కన్వే చేయగలగాలంటే మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది బాగుండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెంచుకోండి. ఐ నో ఈ వీడియో చూసే చాలా మందికి ఇంగ్లీష్ అర్థం అవుతుంది, బట్ కమ్యూనికేట్ చేయలేరు. అండ్ ట్రస్ట్ మీ, యు ఆర్ నాట్ అలోన్. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా. మీరు ఇక మీదట ఏం ఆలోచించాలన్నా కానీ మీ బ్రెయిన్లో ఇంగ్లీష్లో ఆలోచించండి. సో మీకు ఎయిదర్ ఇంగ్లీష్లో ఎలా ఆలోచించాలన్నా వస్తుంది, విచ్ మీన్స్ కొన్ని రోజుల్లో మీరు ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడగలరు, లేకపోతే అట్లీస్ట్ మీ ఓవర్ థింకింగ్ అయినా తగ్గుతుంది. ఎందుకంటే మన సొంత లాంగ్వేజ్లో ఓవర్ థింకింగ్ అనేది బాగా చేయగలం, కానీ ఇంగ్లీష్లో కష్టం. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకో టిప్ ఏంటంటే వాచ్ ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ ఆన్. మీకు ఏమన్నా ఒక పదం అర్థం కాలేదనుకోండి, వీడియోని అక్కడ పాజ్ చేసి దాని మీనింగ్ ఏంటో తెలుసుకోండి. సో దీనివల్ల మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వొకాబులరీ కూడా పెరుగుతుంది. సో నాకైతే పర్సనల్ గా క్రికెట్ కామెంటరీ అండ్ ఇంగ్లీష్ లో ఆలోచించడం చాలా హెల్ప్ అయింది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. పోయేదేముంది, మహా అయితే ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం వస్తుంది, లేకపోతే ఓవర్ థింకింగ్ అనేది పోతుంది. కామెంట్ చేయండి మీకు ఈ ట్రిక్ ఎలా అనిపించిందో, అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అని. ఫ్యూచర్ లో ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్ లో. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండార్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.